మన దేశంలో ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీలు ఎలక్షన్లో గెలవడానికి దేనికైనా తెగిస్తాయి. ఈవెన్ వాళ్ళు దేశాన్ని సర్వనాశనం చేసేందుకు కూడా రెడీ అయిపోతారు. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ముందు అర్థమవుతుంది. మీకు తెలుసా, ప్రజెంట్గా మన దేశంలోని అపోజిషన్ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఒకవేళ ఆ పార్టీలు ఎలక్షన్లో గెలిచాయే అనుకోండి, ఈవెన్ స్టేట్ ఎలక్షన్లో గెలిచినా సరే ఆ రాష్ట్రాల్ని ఇవి ప్రజెంట్గా ఉన్న పాకిస్తాన్, శ్రీలంక లాగా మార్చేస్తాయి. ఈ అపోజిషన్ పార్టీలు మన దేశంతో, మన దేశ భవిష్యత్తుతో ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాయనేది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో అర్థం చేసుకోవడానికి కాస్త కష్టంగా ఉంటుంది, కాకపోతే ఈ విషయాలు తెలుసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీడియోని కాస్త ఓపికగా వినండి, మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. అండ్ ఈ విషయాన్ని మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, ఎందుకంటే ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో స్థాపించారు? గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ ఆన్సర్ తప్పకుండా తెలిసి ఉండాలి. ఆప్షన్ నెంబర్ 1 1945, ఆప్షన్ నెంబర్ 2 1935, ఆప్షన్ నెంబర్ 3 1947, ఆప్షన్ నెంబర్ 4 1955. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ముందుగా మనం ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారో, వాళ్ళు రిటైర్ అవుతున్న సమయంలో వాళ్ళ జీతం ఎంతైతే ఉందో అందులో సగం జీతం వాళ్ళకు ప్రతి నెల పెన్షన్గా వెళ్తుంది. అంటే వాళ్ళు ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయి ఎటువంటి పని చేయకుండా ఉన్నప్పటికీ ప్రతి నెల సగం జీతం వాళ్ళ అకౌంట్లో పడుతుంది. కేవలం అంతేకాదు, గవర్నమెంట్ ప్రతి నెల ఈ పెన్షన్ అమౌంట్ని దేశంలో ఉన్న ఇన్ఫ్లేషన్ని బేస్ చేసుకొని పెంచుకుంటూ పోతుంది. ఈ రిటైర్ అయిన గవర్నమెంట్ ఉద్యోగులకు వచ్చే పెన్షన్ డబ్బు పైన ఎటువంటి ట్యాక్సెస్ ఉండవు. అండ్ ఈ పెన్షన్ డబ్బుల్ని గవర్నమెంట్ ఎక్కడి నుంచైనా సంపాదించి ఇస్తుందా అంటే నో. గవర్నమెంట్ ఈ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇచ్చే డబ్బంతా కూడా మనం కష్టపడి ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బు. అందుకే మీరు గమనించండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు పెన్షన్ కోసం ఇంత డబ్బును అలాట్ చేశామని చెప్తుంటారు. ఆ డబ్బు మొత్తం మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు. ఆ డబ్బుల్ని రిటైర్ అయిన గవర్నమెంట్ ఉద్యోగులకు ఫ్రీగా ఇస్తూ ఉంటారు. పైగా ప్రతి సంవత్సరం ఈ అమౌంట్ని పెంచుతూ ఉంటారు. ఈ విధంగా ప్రభుత్వాలు వేల లక్షల కోట్లను ఫ్రీగా పెన్షన్ రూపంలో ఖర్చు చేయడం దేశ భవిష్యత్తుకు, అభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదు. ఈ విషయాన్ని గమనించి అటల్ బిహారీ వాజ్పేయి గారు 2004 సంవత్సరంలో న్యూ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చారు. కాగ్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసే డబ్బు పైన ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేస్తాయి. మీరు లేటెస్ట్ రిపోర్ట్ చూస్తే షాకింగ్ విషయాలు తెలుస్తాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపు 1,50,000 నుంచి 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇందులో 40,000 కోట్ల రూపాయలు కేవలం ఉద్యోగుల జీతాలు కట్టడానికి సరిపోతాయి. అండ్ 20,000 కోట్లను పెన్షన్గా ఫ్రీగా ఇస్తుంది. ఇక్కడ 40,000 కోట్లను ప్రజెంట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళకు పే చేస్తున్నారు అంటే దానికంటూ ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు పనిచేస్తున్నారు, డబ్బును తీసుకుంటున్నారు. కానీ దాదాపు 20,000 కోట్ల రూపాయల్ని రిటైర్ అయిపోయిన ఉద్యోగులకు పే చేస్తున్నారు. ఆ డబ్బుని కంప్లీట్గా వృధా చేసినట్టే. దాంతో ఎటువంటి ప్రయోజనం లేదు, ఎటువంటి రాబడి కూడా రాదు. పెన్షన్ తీసుకుంటున్న గవర్నమెంట్ ఉద్యోగులు దయచేసి నన్ను నెగిటివ్గా చూడకండి. వీడియో మొత్తం వింటే మీకు క్లారిటీ వస్తుంది, మధ్యలో జడ్జ్ చేయకండి. అంటే కేంద్ర ప్రభుత్వం దాదాపు 40% ఖర్చుల్ని కేవలం ఉద్యోగుల జీతాలు పే చేయడానికి, పెన్షన్ పే చేయడానికే సరిపోతుంది. కేవలం పెన్షన్ని మనం కన్సిడర్ చేస్తే కేంద్ర బడ్జెట్లో దాదాపు 13% డబ్బు మొత్తం కూడా పెన్షన్కే పోతుంది. ప్రజెంట్లీ మన దేశంలో దాదాపు 70 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు. అంటే దేశం మొత్తం జనాభాలో 140 కోట్ల జనాభాలో కేవలం 70 లక్షల మంది మాత్రమే దేశ బడ్జెట్లో 13% డబ్బును తినేస్తున్నారు. దీన్ని మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే కేవలం 0.55% పాపులేషన్ కోసం కేంద్రం 13% సంపదను ఖర్చు చేస్తుంది. పైగా ఇక్కడ మ్యాజిక్ ఏమిటంటే ఈ పెన్షన్ ఖర్చు కేంద్ర ప్రభుత్వానికి ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. షాకింగ్ విషయం ఏమిటంటే ఇది కేవలం సెంట్రల్ డేటా మాత్రమే. మనం స్టేట్ వైజ్ డేటా చూస్తే షాక్ అవుతాం. ఆర్బీఐ ప్రతి సంవత్సరం రాష్ట్రాలు ఖర్చు పెడుతున్న డబ్బు పైన రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2022-23 కల్లా
ప్రతి రాష్ట్రం తమ సంపదలో దాదాపు 30% సంపదను ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి, 13% సంపదను కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇది యావరేజ్ నెంబర్ మాత్రమే. ఒక్కో రాష్ట్రానికి ఇక్కడ ఒక్కో రకమైన భాగోతం ఉంది. కొన్ని రాష్ట్రాలైతే స్టేట్ బడ్జెట్లో 40 నుంచి 50% సంపద మొత్తాన్ని కేవలం పెన్షన్లు, జీతాలు ఇవ్వడానికి వేస్ట్ చేస్తున్నారు. 1980-81 సమయంలో ఈ ఉద్యోగుల జీతాల ఖర్చులు, పెన్షన్ ఖర్చులు స్టేట్ బడ్జెట్, నేషనల్ బడ్జెట్లో 2 or 3% మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే 40 సంవత్సరాల్లో ఈ ఖర్చు 58 రెట్లు పెరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్త గవర్నమెంట్ ఉద్యోగులు జాయిన్ అవుతూనే ఉంటారు, పాత వాళ్ళు రిటైర్ అవుతూనే ఉంటారు. ఈ రిటైర్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు పే చేస్తూ ఉండాలి. కాబట్టి ఖర్చు అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. దీనికి అడ్డు అదుపు అనేది ఏమాత్రం ఉండదు. అంటే సమయం గడుస్తున్న కొద్దీ గవర్నమెంట్ యొక్క మొత్తం బడ్జెట్ శాలరీస్ పైన, పెన్షన్ పైనే పోతుంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా దేశాన్ని, రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఉన్న డబ్బులో 60 నుంచి 70% శాలరీస్కి, పెన్షన్కి అయిపోతే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఉద్యోగులకు జీతం, రిటైర్ అయిన వాళ్లకు పెన్షన్ ఇంత పెద్ద మొత్తంలో పే చేయడానికి గవర్నమెంట్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర దీనికోసం సెపరేట్గా డబ్బును సంపాదించే ఎటువంటి శాఖ లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్లు మనలాంటి ట్యాక్స్ పేర్ దగ్గర నుంచి దేశాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఆ డబ్బులో ఆల్మోస్ట్ 60 నుంచి 70%ని శాలరీలకి, పెన్షన్కి ఖర్చు చేస్తున్నారు. ఇలా చేసుకుంటూ పోతే దేశం అభివృద్ధి అనేది కేవలం కలగానే మిగిలిపోతుంది. మనం చెబుతూ ఉంటాం మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. ఇదే విషయాన్ని మనం జీవితకాలం చెప్పుకుంటూ గడిపాల్సి వస్తుంది. గవర్నమెంట్ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతే కొన్ని సంవత్సరాల్లో ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు గవర్నమెంట్ రన్ చేస్తున్న అన్ని వెల్ఫేర్ స్కీమ్లు మూసేయాలి, మన దేశ అభివృద్ధిని ఆపేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆపేయాలి. ఆపేసి ట్యాక్స్ రూపంలో మనం కడుతున్న డబ్బు మొత్తాన్ని ఇదిగో ఈ ఉద్యోగులకి జీతంగా, రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్గా ఇచ్చేయాలి. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న మరో ప్రాబ్లం ఏమిటంటే ఈ పెన్షన్స్ అనేవి కేవలం గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే వస్తుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రెజెంట్గా మన దేశంలో దాదాపు 35.5 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. దేశం మొత్తంలో ఇతర ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని కూడా కన్సిడర్ చేస్తే ఈ గవర్నమెంట్ ఉద్యోగులు కేవలం 8% మంది మాత్రమే. అంటే దేశంలో ఉన్న మిగతా 92% మంది ఉద్యోగులకు ఈ పెన్షన్ స్కీమ్ ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. అయితే మన గవర్నమెంట్ ఈ విషయం తెలియకుండా మరీ అంత ఎడ్డిగా ఏమీ లేదు. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల రాబోయే ప్రమాదాన్ని సెంట్రల్లో పవర్లో ఉన్న అప్పటి బీజేపీ లీడర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు 20 సంవత్సరాల ముందే గమనించి దానిపైన ఒక మంచి యాక్షన్ తీసుకున్నారు. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ అడ్రస్ చేస్తూ 2004లో న్యూ పెన్షన్ స్కీమ్ని అప్పటి బీజేపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ న్యూ పెన్షన్ స్కీమ్ ప్రకారం 2004 ఏప్రిల్ 1 తర్వాత కొత్తగా జాయిన్ అయ్యే గవర్నమెంట్ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉండదు. వాళ్ళు న్యూ పెన్షన్ స్కీమ్ కిందకి వస్తారు. అంటే ఇక గవర్నమెంట్ ఉద్యోగులకు ఎటువంటి పెన్షన్ రాదా? అలాంటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు అని భయపడకండి. పెన్షన్ అనేది ఎక్కడికి పోదు, అందరికీ వస్తుంది. న్యూ పెన్షన్ స్కీమ్ ప్రకారం 2004 ఏప్రిల్ 1 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా కొత్త పెన్షన్ స్కీమ్ కిందకి వస్తారు. మరి పాత వాళ్ళ సంగతి ఏమిటంటే వాళ్ళంతా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కిందే ఉంటారు. అండ్ 2004 ఏప్రిల్ 1 కన్నా ముందు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారమే పెన్షన్లు వస్తాయి. అండ్ ప్రజెంట్ రిటైర్ అవుతున్న వాళ్ళందరూ కూడా 2004 ఏప్రిల్ కంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు. వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు రిటైర్ అయినాక ఇంట్లో కూర్చొని ఫ్రీగా వచ్చే సగం శాలరీని ఈజీగా తినొచ్చు. అంటే బీజేపీ గవర్నమెంట్ 2004లో తీసుకొచ్చిన ఈ న్యూ పెన్షన్ స్కీమ్తో మనకు ఇప్పుడే ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే 2004లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడే రిటైర్ అవ్వరు కదా. వాళ్ళు రిటైర్ కావాలంటే మినిమం 2034-40 అవుతుంది. ఎందుకంటే ఉద్యోగంలో చేరిన వాళ్ళు అట్లీస్ట్ 30 నుంచి 40 సంవత్సరాలు సర్వ్ చేస్తారు. అంటే 2004లో తీసుకొచ్చిన న్యూ పెన్షన్ స్కీమ్ అనేది మనకు ఇప్పుడు కాదు, భవిష్యత్తులో మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ అప్పటి వరకు మనం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని భరించాల్సిందే. దేశ సంపద మొత్తాన్ని పెన్షన్ కింద వేస్ట్ చేయాల్సిందే. ఇక ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ గురించి మాట్లాడితే ఈ కొత్తగా తీసుకొచ్చిన పెన్షన్ స్కీమ్ అనేది పాత పెన్షన్ స్కీమ్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. అందులో నెంబర్ 1, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో కేవలం గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రమే బెనిఫిట్ అయ్యేవాళ్ళు. కానీ ఈ న్యూ పెన్షన్ స్కీమ్లో ప్రైవేట్ ఉద్యోగులు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి తర్వాత లాభపడవచ్చు.
వాళ్ళు కూడా పెన్షన్ని పొందవచ్చు. నెంబర్ 2, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో గవర్నమెంట్ మన ట్యాక్స్ డబ్బుల్ని పెన్షన్ కింద వేస్ట్ చేసేది. కానీ న్యూ పెన్షన్ స్కీమ్లో అలా ఉండదు. ఇందులో ప్రతి ఎంప్లాయీ తను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కొంత అమౌంట్ని క్రియేట్ చేయాలి. సెక్యూరిటీ అమౌంట్ని క్రియేట్ చేయడం లాగా అన్నమాట. అండ్ గవర్నమెంట్ ఉద్యోగులకి గవర్నమెంట్ కూడా ఇందులో హెల్ప్ చేస్తుంది. అది ఎలా అంటే, న్యూ పెన్షన్ స్కీమ్ కింద ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి తనకు వచ్చే జీతంలో 14% ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేయాలి. దీనికి ఇంకో 14% యాడ్ చేస్తూ గవర్నమెంట్ వీళ్ళ తరపున ఇన్వెస్ట్ చేస్తుంది. అదే ప్రైవేట్ ఉద్యోగుల విషయానికి వస్తే వాళ్ళు 10% ఇన్వెస్ట్ చేస్తే మరో 10% వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ పే చేస్తుంది. ఇలా వీళ్ళు ఉద్యోగం చేస్తున్న రోజులు ప్రతి నెల కొంత అమౌంట్ని ఎన్పిఎస్లో కడతారు. ఇలా మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు మొత్తాన్ని పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కలెక్ట్ చేసి ఆ డబ్బుని వేరియస్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసి డబ్బుకు డబ్బు సంపాదిస్తాయి. ఆ డబ్బు పైన ప్రభుత్వం ఎటువంటి ట్యాక్స్ని విధించదు. ఈ విధంగా మీరు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు, ఉదాహరణకి 30 సంవత్సరాలు మీరు ఉద్యోగం చేశారు అనుకుంటే ఆ 30 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు మొత్తం కూడా పెద్ద మొత్తంలో మారుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ డబ్బుతో పాటు పిఎఫ్ఆర్డిఏ ఆ డబ్బుతో సంపాదించిన మరింత డబ్బును యాడ్ చేసి మీకు పెద్ద మొత్తంలో డబ్బును ఇస్తుంది. ఆ డబ్బు నుంచి మీరు ఒకేసారి 60% వరకు విత్డ్రా చేసుకోవచ్చు, లేదా ఆ డబ్బుని మీరు ప్రతి నెల పెన్షన్ లాగా పొందవచ్చు. ఇది పెన్షన్లు పే చేయడానికి ఒక బెస్ట్ ప్లాన్. ఎందుకంటే ఇందులో గవర్నమెంట్ ఎటువంటి డబ్బును పే చేయదు. మీరు పే చేసిన డబ్బును వాళ్ళు వేరే చోట్ల ఇన్వెస్ట్ చేసి డబ్బుకు డబ్బు సంపాదించి మీ డబ్బుని తిరిగి మీకే ఇస్తారు. దానివల్ల మీకు పెన్షన్ దొరికేస్తుంది, గవర్నమెంట్కి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఉంటుంది. అప్పుడు పెన్షన్ కోసం గవర్నమెంట్ ప్రజల డబ్బును వేస్ట్ చేయకుండా దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇన్వెస్ట్ చేస్తుంది. అలా మన దేశం అండ్ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. అండ్ ఇక్కడ గవర్నమెంట్కి అడిషనల్ బెనిఫిట్ ఏమిటంటే, ఇందులో కేవలం గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రమే కాదు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఇన్వెస్ట్ చేసి వాళ్ళు మంచి పెన్షన్ని లైఫ్ లాంగ్ పొందవచ్చు. అంటే ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనే ఒక్క దెబ్బతో పాత పెన్షన్ స్కీమ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. లాంగ్ టర్మ్లో చూసుకుంటే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ షార్ట్ టర్మ్లో గవర్నమెంట్కి కాస్త భారం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నారు. వాళ్ళంతా ప్రతి సంవత్సరం రిటైర్ అవుతూ పోతున్నారు. వాళ్ళందరికీ ఫ్రీగా పెన్షన్లు పంచాలి. దాంతోపాటు ఈ న్యూ పెన్షన్ స్కీమ్లో 14% ఉద్యోగులు పే చేస్తే మిగతా 14%ని గవర్నమెంట్ కట్టాలి. ఈ విధంగా ప్రభుత్వం పైన కాస్త భారం పెరుగుతుంది. కానీ భవిష్యత్తులో దీనివల్ల చాలా మంచి జరగబోతుంది. రాబోయే 30-40 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ప్రజెంట్ పెన్షన్ రూపంలో వేస్ట్ చేస్తున్న లక్షల కోట్ల డబ్బును సేవ్ చేసుకోవచ్చు. మరి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ న్యూ పెన్షన్ స్కీమ్ ఎంతవరకు సక్సెస్ అయింది? ఇది బాగానే వర్కౌట్ అవుతుందా అంటే ఎస్. మార్చి 2023 డేటా ప్రకారం చూస్తే ఇప్పటి వరకు న్యూ పెన్షన్ స్కీమ్లో దాదాపు 1,73,00,000 మంది జాయిన్ అయ్యారు. అంటే వాళ్ళు ప్రతి నెల తమ శాలరీ నుంచి కొంత డబ్బుని ఇందులో కట్టి తమ పెన్షన్ని తయారు చేసుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మొత్తంలో 27% మంది ప్రైవేట్ సెక్టర్కి చెందిన వాళ్ళే ఉన్నారు. ఒక నార్మల్ సిటిజన్గా మనం ఈ న్యూ పెన్షన్ స్కీమ్ని చూస్తే ఇది మనకు చాలా బెటర్గా అనిపిస్తుంది. దీనివల్ల దేశం అభివృద్ధి చెందుతుంది, చాలా డబ్బులు సేవ్ అవుతున్నాయి అనిపిస్తుంది. కానీ మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగిలా 2004 ఏప్రిల్ 1 తర్వాత జాయిన్ అయిన ఎంప్లాయ్ ప్లేస్లో ఉండి చూస్తే ఇది వాళ్ళకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళకు ఫ్రీగా డబ్బులు వచ్చేవి. వాళ్ళు రిటైర్ అయ్యే ముందు ఎంత శాలరీ తీసుకుంటున్నారో అందులో 50% శాలరీ ట్యాక్స్ లేకుండా ఫ్రీగా పెన్షన్ రూపంలో వాళ్ళ అకౌంట్లో పడేది. అందుకే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ న్యూ పెన్షన్ స్కీమ్ ఆపేయాలి, ఇది సరిగా లేదు, మాకు నష్టం జరుగుతుంది అంటూ దేశంలో పలు ప్రాంతాల్లో ప్రొటెస్టులు కూడా చేస్తున్నారు. వీళ్ళు దేశానికి ఉపయోగపడే ఒక మంచి స్కీమ్ని ఆపేయాలని చూస్తున్నారు. అలా అని చెప్పి వీళ్ళను హేట్ చేయాలా అంటే నో. మేబీ వాళ్ళ ప్లేస్లో ఉంటే మనం కూడా అలాగే చేస్తాం కావచ్చు. కానీ దేశం గురించి ఆలోచించే వాళ్ళైతే ఎవరు కూడా ఇలా చేయరు. గవర్నమెంట్ ఉద్యోగులు చేస్తున్న ఈ ప్రొటెస్ట్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రజెంట్ అపోజిషన్లో ఉన్న కొన్ని స్వార్థపూరితమైన పార్టీలు ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మళ్ళీ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ప్లాన్ చేయడమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హామీని ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లో గెలిచేసింది కూడా. మరి ఈ విషయం ప్రజలకు అర్థం కావట్లేదా అంటే ఇంత క్యాలిక్యులేషన్ని మన ఓటర్లు నాకు తెలిసి చేయరు. వాళ్లకు వన్ వర్డ్ ఆన్సర్ కావాలి. ఇలాంటి ఫేక్ ప్రామిస్లు చేయడంలో ఆబ్వియస్లీ గాంధీ పార్టీ ముందుంటుంది. గాంధీతో పాటు కేజ్రీవాల్ పార్టీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం మన దేశం మొత్తంలో ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ఫ్రాడ్ పార్టీ ఇంకోటి లేదు. ఒకసారి మీరే ఆలోచించండి. ఒక సమయంలో IRS
ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్కి ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి న్యూ పెన్షన్ స్కీమ్కి మధ్య తేడా తెలియదు అనుకుంటున్నారా? న్యూ పెన్షన్ స్కీమ్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసి కూడా అతను కేవలం ఓట్ల కోసం మళ్ళీ పవర్లోకి రావడం కోసమే ఇలాంటి దేశాన్ని సర్వనాశనం చేసే ప్రామిస్లు చేస్తున్నాడు. ఇప్పుడు దానికి అనుభవిస్తున్నాడు కూడా. ప్రజలు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తామని చెప్పి వాళ్లకు ఓట్లు వేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ పార్టీ కూడా సరే ప్రజలకి ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి అంటే మేము కొత్తగా తీసుకొచ్చిన న్యూ పెన్షన్ స్కీమ్లో కొన్ని మార్పులు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లాగా బెనిఫిట్స్ వచ్చేలా చేస్తాము అని చెప్తున్నారు. తప్పదు కదా, ప్రజలే కావాలి అని కోరుకుంటున్నప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. కానీ అలా చేస్తే ప్రజెంట్గా పవర్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా మరింత డబ్బుల్ని వేస్ట్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా కొన్ని రాజకీయ పార్టీలు పవర్లోకి వస్తాయి కావచ్చు, కానీ లాంగ్ టర్మ్లో వీళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా అది ఏ పార్టీ అయినా సరే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఎవరైతే మళ్ళీ తీసుకొస్తామని చెప్తున్నారో వాళ్ళు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు పునాదులు వేస్తున్నట్టు. అందుకే ఈ వీడియో వింటున్న ప్రజలందరికీ చెప్తున్నాను, ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న మ్యాక్సిమం ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి అంటారు. ఎందుకంటే వాళ్ళకు అందులో ఫ్రీగా డబ్బులు వస్తాయి. ఎవరో కొందరు దేశం పైన ప్రేమ, దేశ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు న్యూ పెన్షన్ స్కీమ్ కావాలి అనుకుంటారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఉద్యోగుల ఓట్లను పక్కన పెట్టేస్తే మిగతా ప్రజలంతా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ పార్టీ అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తానని చెప్తుందో అలాంటి పార్టీలపైన మీ విలువైన ఓట్లను వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది అటు కేంద్రంలో ఇటు రాష్ట్ర బడ్జెట్లో వేల లక్షల కోట్లను పెన్షన్ పైన వేస్ట్ చేస్తుంది. దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, కొత్త స్కూల్స్, హాస్పిటల్స్, యూనివర్సిటీస్ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన డబ్బు మొత్తం పెన్షన్ రూపంలో వేస్ట్ అయిపోతుంది. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ప్రామిస్ చేసి గెలిచిన ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, ఝార్ఖండ్, రాజస్థాన్ గవర్నమెంట్లు వాళ్ళ రాష్ట్రాల్లో ఓపీఎస్ని మళ్ళీ తీసుకురావడం కోసం 3 లక్షల కోట్లను అధికంగా ఖర్చు చేస్తున్నారు. అదే దేశం మొత్తంలో మళ్ళీ ఓపీఎస్ని తీసుకువస్తే దాదాపు 31 లక్షల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపంలో వేస్ట్ అవుతాయి. 31 లక్షల కోట్ల రూపాయలు. ఈ డబ్బుతో దేశంలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయొచ్చో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఓపీఎస్ని తీసుకొస్తే మన దేశాన్ని ఎవ్వడూ కాపాడలేడు. ఈ విషయాల్ని నేను మీకు ఊరికే చెప్పడం లేదు, స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చెప్తుంది. రీసెంట్గా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆర్బీఐ క్రిటిసైజ్ చేసింది. ఈవెన్ ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసిన రఘురామ్ రాజన్ గారు, ఇతను ఎప్పుడు కూడా ప్రజెంట్గా పవర్లో ఉన్న గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. అలాంటి ఇతను కూడా ఓపీఎస్ మంచిది కాదు అని గొంతు చించుకొని మరి చెప్తున్నాడు. దేశంలో ఉన్న అతిపెద్ద బ్యాంక్ ఆర్బీఐ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని వద్దని చెప్తుంది. ఈవెన్ పెద్ద పెద్ద ఎకనామిస్టులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. కానీ మన దురదృష్టం ఏమిటంటే మన రాజకీయ నాయకులు సగం సగం చదువుకున్న వాళ్ళే ఉంటారు. వాళ్ళకు ఈ విషయాలు అర్థం కావు. వాళ్ళకు కావాల్సిందల్లా పవర్లోకి రావడం, వెంటనే వాళ్ళ జేబులు నింపుకోవడం. దానికోసం వాళ్ళు ఆబ్వియస్లీ ఓట్లు దేనికి పడతాయో దాన్నే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రజెంట్గా దేశంలో ఉన్న ఒక అతిపెద్ద అపోజిషన్ పార్టీ ఈ ఓపీఎస్ వల్ల కలిగే ప్రమాదం తెలిసి కూడా కేవలం ఓట్ల కోసం పవర్లోకి వచ్చేందుకు ఈ పాత స్కీమ్ని మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి పార్టీల్ని, అలాంటి నాయకుల్ని ఏమనాలో మీరే డిసైడ్ అవ్వండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏ సంవత్సరంలో స్థాపించారు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2, 1935. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.